యాక్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని, నిర్వీర్యం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టి ఇప్పుడిప్పుడే కేంద్ర సహకారంతో అంకమ్మ గారు చెప్పినట్టు అద్భుత ప్రగతి సాధించే దిశగా ముందుకు పోతున్నాం. అయితే అధికారులు కొంతమంది, పోలీసులు ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా గత వైసీపీ పాలకులకి అంటకాగుతూ ఆ దుర్మార్గాన్ని ఇంకా కొనసాగిస్తూ ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకవైపు ప్రజలు సంతోషంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇది ఏంటి అంటే ముఖ్యంగా అంటే మీరు అడిగారు కాబట్టి పోలీసు వ్యవస్థ గురించి 2 ముక్కలు చెప్తా. పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి టైంలో ఎట్లా ఉండేదంటే మామూలుగా ఎఫ్ఐఆర్ పెట్టే బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్ది ఉంటుంది, అంటే సిఐది ఉంటుంది. అతను ఎఫ్ఐఆర్ పెడతాడు, కేసు ఇది ముందరికి తీసుకెళ్ళే రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏంటి అంటే ఎఫ్ఐఆర్ పెట్టాలో వద్దో కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ వచ్చేవి, అట్టపెట్టేవాళ్ళు. ఇప్పుడు మొన్న మనం తురకా కిషోర్ని చూసాం కదా, మాచర్లు వెళ్ళి మొత్తం అన్ని ఇళ్ళని తగలబెడితే తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టారు. తగలబడ్డది తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళు, దెబ్బలు తిన్నది తెలుగుదేశం వాళ్ళు. ఈ పనులన్నీ చేసింది తురకా కిషోర్. పోలీసులు కేసు పెట్టింది తురకా కిషోర్ మీద పెట్టలా, టీడీపీ వాళ్ళ మీద పెట్టారు. టీడీపీ వాళ్ళ మీద ఎవడి ఇల్లు అయితే తగలబడిపోయిందో వాడిది తప్పు అని పెట్టారు. బాధితుడు నిందితుడు ఒకడే, అసలు అయిపోయాయి మొత్తం. అటువంటి వ్యవస్థ గతంలో ఉండేది. ఆ వ్యవస్థలో పనిచేసిన పోలీసులకి చంద్రబాబు నాయుడు రాగానే ఆయన చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి, మిమ్మల్ని మీ విధుల్లో జోక్యం చేసుకునే వాళ్ళు ఉండరు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ విధుల్లో ఎవరు జోక్యం చేసుకోరు, మీరు స్వేచ్ఛగా పని చేసుకోండి అంటే మీరు స్వేచ్ఛగా లంచాలు తీసుకోండి అని కాదు. మీరు స్వేచ్ఛగా మీరు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించండి అని కాదు. చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నారు. స్వేచ్ఛగా పని చేయండి అంటే ధర్మంగా, న్యాయంగా, చట్ట ప్రకారం పని చేయండి అని అర్థం. ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడకుండా చట్ట ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం నడుచుకొని మీకు జీతం ఇస్తున్నాం కదా, ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా, అంటే ప్రజల డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకి విశ్వాసంగా పని చేయండి అని చెబితే కొంతమంది పోలీసులకి అర్థం కాక ఫ్రీగా మనం స్వేచ్ఛగా చేయమంటున్నాడు కదా అని మనకి జగన్మోహన్ రెడ్డి మనకి బాగా అన్నీ వచ్చేలాగా చేశాడు కదా, మనం ఇప్పుడు కూడా చేద్దామని చేస్తున్నారు. అందుకని వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇప్పటికే చూసాం కదా, మనం చాలా సందర్భాల్లో చూసాం. పోలీసులను కూడా తీసి అవతల పడేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లని, ఎస్పీలని, వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసి అవతల పడేస్తున్నారు. అందుకని ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ని చక్కగా కాపాడుకుంటే మనం ఈ సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే అంటే నాకు వస్తున్న సమాచారం మేరకు కూడా ప్రతి చోట కూడా చక్కగా ఎవరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళ అన్ని ముచ్చట్లు చేసుకుంటూ ఉన్నారు. సార్ భయపడేవాళ్ళు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలంటే. భయపడటమే కాదు, మీరు ఇందాక క్వశ్చన్లో మీరు అడిగినట్టు క్యాసినోలు పెట్టుకోవడం, అది పెట్టుకోవడం, ఇది ఆడు క్యాసినో పెట్టుకోవడం కోసం అని చెప్పి సాంప్రదాయంగా జరిగే ముచ్చట్లన్నింటినీ ఆపేసేవాడు. ఎందుకంటే ఇది ఉంటే అక్కడ దాకా రారు కదా అని. వాడు అది చేయటానికి ప్రజల్ని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు, అసలు ఎవడు రావడానికి వీలు లేకుండా చేశాడు. వాడి దగ్గరకు వచ్చి 10,000 కట్టి క్యాసినో ఆడాలన్నమాట, ఆడ లోపలికి వెళ్ళాలి, ఎంట్రీ ఫీజు 10,000. అంటే ఈ తరహాలో జరిగిన ఇది ఇప్పుడు ఈరోజు మనం చేసుకుంటున్న పండక్కి అదే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది ప్రజల్లో. వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మంచి రోడ్డు మీద వెళ్ళారు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ నాన్నకి డబ్బులు ఆల్రెడీ పడిపోయినాయి, పంట అమ్మిన డబ్బులు, చక్కగా ఉన్నాడు, రారాబాయ్ అంటున్నాడు, అన్నీ మొత్తం ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడ చక్కగా మనం గమనించాల్సిన విషయం. ఇది ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు దీన్ని ఈ జరిగిన మార్పుని అందుకొని ముందరికి వెళ్ళగలిగితే వాళ్ళకి మంచిది, సమాజానికి మంచిది. లేదు
ఈ జరిగిన మార్పుని మేము దుర్వినియోగం చేసుకుంటాము అంటే ఇప్పటికే చాలామంది సస్పెన్షన్లో ఉన్నారు, చాలామందికి పోస్టింగులు రాలేదు, కొంతమంది అరెస్టు అయ్యే క్రమంలో ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళకి వాళ్ళు గతంలో చేసిన పనులు ఇప్పుడు మనం చూసాం కదా. ఒక్కొక్కడిని తుర్క కిషోర్ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది కదా. అంటే నిన్న మొన్నటి వరకు అతనే పోలీసులు అతని చేత కేక్ కట్ చేయించారు. ఒక అతను ఉన్నాడు, ఆయన ఒక దళితుడిని చంపేసి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఆయన రాగానే స్వాగతం పలికి జై జయధ్వానాలు చేసి ఆయనకి శాలువా కప్పి చేయాల్సిన పరిస్థితి ఉండేది. అంటే నేరస్తులకి రక్షణగా ఉండే పరిస్థితి నుంచి సమాజంలో సామాన్యుడికి రక్షణ కల్పించే బాధ్యతని ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నాడు. పోలీసులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. అట్లా కాకుండా ఒక్కరి బుద్ధితో ఆలోచిస్తే సస్పెండ్ కావటము లేదు, ట్రాన్స్ఫర్ కావటము లేదు, ఇవన్నీ కాకుండా వేరే విధమైన శిక్షలు అనుభవించటము ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మంచితనంతో వదులుతున్నది కానీ చేతగానితనంతో వదలటల్లా. అది ఆ పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. అవును. సో చూద్దాం సార్, అంతా సజావుగా సాగుతుంది ప్రస్తుతానికైతే. గత సంక్రాంతితో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంది. పండుగ వాతావరణం పండుగలోనే ఇంకొక పండగ వాతావరణం మీరు అమరావతిలో చూస్తే మీకు పండగ వాతావరణం చాలా స్పష్టంగా కనపడుతుంది. గత సంక్రాంతికి అమరావతి రైతులు ఏడుస్తూ కూర్చొని ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మేము ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించాలా అని ఎదురు చూస్తూ నిరాహార దీక్షా శిబిరాల్లో కూర్చొని ఉన్న పరిస్థితి లాస్ట్ సంక్రాంతికి వెళ్ళాను సార్. ఈరోజు అదే చెప్తున్నాను. ఈ రోజున సంక్రాంతికి అమరావతి మొత్తం, అమరావతి కాదు మొత్తం, మీరు ఇప్పుడు వెళ్ళి విశాఖపట్నం చూడండి. విశాఖపట్నంలో మీకు మొన్న ప్రధాని మోడీ వచ్చి వెళ్ళాడు కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవన్నీ వస్తున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్తున్నారు పిల్లలకి, ఇగో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలు రాబోతున్నాయి, మీరు రెడీగా ఉండండి, చంద్రబాబు నాయుడు ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాడు, మీరు రెడీగా ఉండండి అని తల్లిదండ్రులు పిల్లల్ని సన్నద్ధం చేసే పరిస్థితి ఉంది. అంటే అమరావతిలో సంతోషంగా ఉంది. మీకు కర్నూలులో మొత్తం అంతా హ్యాపీగా ఉంది. ఎందుకు, అక్కడ వాళ్ళకి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి. ఈ తరహాలో మొత్తం అన్ని ప్రాంతాలలో, నేను ఉదాహరణకి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు చెప్పాను, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఈ రోజున పండగ సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయి. ఇది చాలా సంతోషకరమైన సంక్రాంతి. Please subscribe to Leo News for more videos.